ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏముంటాయి. ఇంకా మా అత్త అయితే మార్నింగ్ లేచి పూజ అయితే కంపల్సరీ. ఇంకా ఈరోజు అంబలు అయితే తయారు చేసింది అనమాట. చాలా రోజులు అయింది కదా అని చెప్పి నేను ముందు రోజు కొంచెం అంబలు తయారు చేస్తే, ఇంకా ఈరోజు కొంచెం పల్లీలు అలా కొంచెం డిఫరెంట్గా మిరియాలు వేసి రాగి జావ అయితే తయారు చేసింది అనమాట. ఇంకా మజ్జిగ అయితే కంపల్సరీ ఉంటుంది డైలీ. ఇప్పుడైతే రాగి జావలో వేయడానికి, అలాగే అమ్మమ్మకి పాలు వేసి ఆ రాగి జావ వేస్తుంది. మాకైతే మజ్జిగ, ఇంకా ఆఫ్టర్నూన్కి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా ఎవరికి నచ్చితే వాళ్ళైతే తాగుతూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా వెన్న తీసి ఉంచుకుంటే నెయ్యి కూడా చేసుకుంటూ ఉంటుంది. అసలు వస్తుంది మంచి స్మెల్, అంటే స్మెల్ సూపర్ లాగా నెయ్యి అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఈ రాగి జావలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తాగేస్తాము. సండే అంటే నాన్ వెజ్ అంటే ఇంకా చికెన్తో స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. ఇంకా అమ్మమ్మ అయితే ఒత్తులు అయితే తయారు చేస్తూ ఉంటుంది. నాకైతే ఒత్తులు తయారు చేయడం రాదు, కానీ చాలా మందికి యూజ్ అవుతుంది ఏమో అని చెప్పి రోజు మా ఇంట్లో చేసుకుంటూ అప్పుడప్పుడు తనకు ఓపిక ఉన్నప్పుడు చేసి డబ్బాలో వేసుకుంటే ఇంకా మా అత్త అయితే దీపాలు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. హెల్త్ బాగుండాలి కానీ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. మా అత్తకి కాయగూరలు కట్ చేసి ఇవ్వడం కానీ ఏదో ఒక పని చేస్తుంది. హెల్త్ బాగోపోతే బాగున్న వాళ్ళమే ఏమీ చేయం, ఇంకా ఏజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఒత్తు అయితే తయారు చేసేస్తుంది. 2 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది. ఇంకా నేను వీడియో తీస్తున్నట్టు అమ్మమ్మకు తెలీదు. ఇంకా సడన్గా చూసి షాక్ అయిపోతుంది. ఎప్పుడు ఫోటోలు పిచ్చిదని అమ్మమ్మకు కూడా తెలుసు. ఇంకా నేనైతే రాగి జావ తాగుతున్నాను మార్నింగ్. ఇంకా రాగి జావ తాగిన తర్వాత మా వాళ్ళందరూ కూడా ఏటికి వెళ్తున్నారు స్నానంకి. డైలీ ఇదే పని, మార్నింగ్ ఈవినింగ్ ఏటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే ఏట్లో వెళ్ళడం ఇష్టం ఉండదు. సో ఇంకా నేనైతే మా మామీ కాల్ చేశారని చెప్పి వాళ్ళ తోటకైతే వెళ్తున్నాను అనమాట. ముందు రోజు మీకు చెప్పాను కదా మా మామీ వాళ్ళ తోటకు వెళ్తాను అని చెప్పి. సో మా అందరి కోసం ఒక ఆటో అయితే బుక్ చేశారనమాట. ఇంకా మా అన్నయ్య కూడా పెళ్లి కోసం వచ్చాడు ఈరోజు. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే నాకు కూడా మంచి ఫ్రెండే. సో చిన్నప్పటి నుంచి ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాం కదా, ఇంకా అందరూ తెలుసు. సో ఇంకా మేమైతే మామిడి తోటకు వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్ మామిడి పళ్ళు అయితే చూపిద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇవి ఆవకాయకి అయితే చాలా బాగా పనికొస్తాయి, చాలా బాగుంటాయి. మా మామయ్యలకి చాలా పెద్ద తోటలు ఇంకా 2 ఉన్నాయి అనమాట. సో ఇందులో అయితే కొన్ని రకాలే ఉన్నాయంట, అన్ని రకాలు లేవు. నేనైతే చాలా రకాలు చూపించుదామని చెప్పేసి వచ్చాను. కానీ ఈ విధంగా చక్కగా కొంతమందిని తీసుకొని అయితే మా మామయ్య వచ్చారు. ఇప్పుడు తీసేవాళ్ళు కూడా చాలా రేర్గా అయిపోయారు. ఒకప్పుడైతే చాలా ఎక్కువ మందే ఉండేవారు. వాళ్ళకి కొన్ని ఇచ్చేస్తే మాకు కొన్ని ఉండేవన్నమాట. ఇప్పుడు తీసే వాళ్ళకి కొన్ని, తర్వాత మాకు కొన్ని ఉంటాయి. మా మామయ్య వాళ్ళ ఇంట్లో తినేది తక్కువ, పంచేది ఎక్కువ. సో ఇప్పుడు ఇవన్నీ తీసినవి కూడా పంచడానికే. ఈ విధంగా చాలా సింపుల్గా తీసేస్తున్నారు కదా. అందులో పడిపోతే ఇంకా కింద అన్నీ ఒక దగ్గర వేసేస్తే ఇంకా కిందవన్నీ తీసేసి ఇంకా వేరే వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు. ఇవన్నీ మాకు ఢిల్లీ వెళ్ళిన తర్వాత చాలా స్వీట్ మెమరీస్గా ఉంటాయని చెప్పి ఇంకా నేనైతే వీడియోస్ తీసుకున్నాను. ఇవి కూడా పచ్చడికి చేసుకుంటే చాలా బాగుంటాయి, లేదు అంటే కట్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట. ఎప్పుడో బీచ్ దగ్గర గట్రా అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి మా ఇంటి దగ్గరే మంచిగా మా తోటలో ఉంటాయి. ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు ఉండలేక కొంటూ ఉంటాము. సర్లే మా అన్నయ్య చెట్టు ఎక్కాడని చెప్పి నేను కూడా ట్రై చేశాను, కానీ కొంతవరకు ఎక్కిన తర్వాత చాలా భయం వేసింది. మళ్ళీ దిగిపోయి ఇంకా దగ్గరికి అందినవన్నీ మేము కూడా తీసేసి ఇచ్చేసాము. ఇంకా అందనివన్నీ వేరే వాళ్ళు చెట్టు ఎక్కి తీస్తూ ఉన్నారనమాట. సో ఇంకా మా మామయ్య అయితే అన్ని నించొని నాలాగే చెప్తారు, ఏమీ చేయరు అనమాట. సో ఇంకా అన్నీ తీసినవన్నీ ఈ విధంగా, ఇవన్నీ కూడా చెరుకు రసాలే. ఈ తోటలో మొత్తం చెరుకు రసాలే ఉంటాయి. అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టారు. ఒక్క చెట్టు కలెక్టర్కాయ అనమాట. సో ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది, ముంత మామిడి అంటారు. సో ఇంకా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా తీసినవన్నీ కూడా ఒక దగ్గర పెడితే మనకి ఈజీగా సంచిలో వేసేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా నాకైతే ఇక్కడ మంచిగా ఒక ఫ్రూట్ అయితే చెరుకు రసంలో దొరికింది, చాలా స్వీట్గా ఉంది. ఇంకా దొరికిన తర్వాత ఆగుతామా, మంచి టేస్టీగా ఉన్నాయి. చెరుకు రసం అయితే ఇక్కడే తినేసా, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెరుకులైనా ఈ చెరుకు రసాలు తినాలన్నా, అలాగే పనసతనాలు తినాలన్నా అస్సలు లోటు ఉండదు. ఇప్పుడైతే పనసకాయ కావాలి అనుకుంటే ఏప్రిల్ మార్చ్లోనే దొరుకుతుంది. బట్ మేము వచ్చిన టైంకి అయితే అయిపోయాయి, లేదంటే ఫుల్గా ఉండేవి. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఈ సంచిలో వేసిన తర్వాత కొంచెం చింత చిగురు తెంపుదామని చెప్పి, అలాగే ఆల తోటలోనే ఈ చింత చిగురు చట్నీ ఉంటే హ్యాపీగా తెంపాము. చిన్నప్పుడు ఈ పళ్ళుని ఏమంటారో నాకు మర్చిపోయాను, కానీ చాలా ఎక్కువగా ఈ
తినేవారు. మాకు చిన్నప్పుడు పిక్నిక్ తీసుకొస్తే పిల్లలందరూ కూడా ఇవి ఏరుకొని మంచిగా తినాలి. అప్పట్లో ఏంటంటే ఎంత ముళ్ళున్నా ఏవున్నా కూడా అస్సలు ఇచ్చేయకుండా చాలా దీనిగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడంటే పిల్లలు అస్సలకి ఇలాంటివి ఏమీ తెలీదు. ఎంజాయ్‌మెంట్ అయితే చాలా తక్కువైపోయింది కదా! మనం తీసుకొని వెళ్తేనే వాళ్ళకి ఎంజాయ్. అలా పిల్లలకు కూడా చూసినట్టు ఉంటది కదా అని చెప్పి మా మామయ్య అయితే ప్లాన్ చేసి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. ఇంకా ఇక్కడ పిక్నిక్‌లు కూడా చాలా అయ్యేవి మా మామయ్య వాళ్ళ తోటలో. ఈ విధంగా అందరూ చెట్టు మీద ఉయ్యాలలు కూడా ఊగేవారనమాట. అవన్నీ గుర్తొచ్చి ఇంకా మా పిల్లలనైతే ఈ విధంగా ఊపి ఇంకా హ్యాపీగా అక్కడి నుంచయితే మళ్ళీ మేము పెళ్ళికి వెళ్ళాలి కదా! ఇంటికి వెళ్ళి ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయి అందరం కూడా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా పెళ్లి టైంకి పెళ్లి కూతురుని తీసుకురావడానికి ఇదంతా చాలా వీడియోస్ పెట్టాను. మా ఊర్లో ఎలా చేస్తారు ఏంటి అనేది. సో అందరి పెళ్ళిళ్ళు ఒకేలాగా ఒకే జనంతో సేమ్ అవుతాయి అన్నమాట. సో ఇంకా లంచ్ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేసుకుంటారు. పెళ్ళి అనేది కామన్ అన్ని వీడియోస్లో సేమ్ ఉంటుంది. సో ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్స్తో ఇంకా మా ఫ్రెండ్స్తో అలాగే అన్నయ్యలు వచ్చిన వాళ్ళందరూ కొంచెం మెమరీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా రికార్డ్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు. నేనైతే అవేమీ పట్టించుకోను. నాకు ఏది అనిపిస్తుందో అదే చేస్తూ ఉంటా. సో మరి మీరు కూడా ఎవరైనా ఉన్నారా నా టైప్లో? సో నేనైతే ఏం పట్టించుకోను. అందరినీ కవర్ చేయడమే నా పని. ఒకవేళ నన్ను కామెంట్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోను. సో ఇంకా మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు. అందరం కలిసి హ్యాపీగా భోంచేస్తూ అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉన్నాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటే వాడికైతే ఫొటోస్ దిగడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నా బలవంతం మీద పైకైతే మా ఫ్యామిలీ వాళ్ళని కూడా తీసుకొని పైకి వెళ్ళిపోయా. ఇంకా నాతో పాటు ఎవరుంటే వాళ్ళతో తీసుకుంటాను ఫొటోస్. అందరూ విలేజ్లో ఉంటాం కాబట్టి కొంతమందికి ఫొటోస్ తీసుకోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఫొటోస్ తీసుకోవడం ఇష్టం ఉండదు. లంచ్ టైంకి లంచ్ చేసేసి అలా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఫొటోస్ తీసుకుంటే చాలా మెమరీగా ఉంటుందని తెలీదు. సో నాకైతే చాలా ఇష్టం. ఇంక అందుకోసమే అస్సలు మిస్ అవ్వకుండా ఎవరైనా నాకు తెలిసినా తెలియకపోయినా ఫోటో అయితే కంపల్సరీ దిగి వీడియో పెట్టుకుంటా. అందులో తెలియని వాళ్ళకి ఎందుకు వెళ్తాం, తెలిసిన పెళ్ళిళ్ళకే వెళ్తాం కదా. అందులో మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళ దీనికే వెళ్తాం. ఇంకా ఫైనల్గా ఈ విధంగా అందరం కలిసి హ్యాపీగా లంచ్ చేసేసి ఇంకా ఈ విధంగా ఫొటోస్ దిగి మా పెద్ద అత్తయ్య మా చిన్నత్త అందరం వచ్చాము. ఇంకా అందరం కలిసి తినేసిన తర్వాత మా వాళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్ పార్టీ కావాలంటే మా హస్బెండ్కి పెద్ద బిల్ చేశారు. ఇంకా మా సిస్టర్ అయితే వచ్చింది. ఈరోజు బర్త్డే. ఈ బర్త్డే అంటే ఎవరికీ తెలీదు. సో సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి మా అన్నయ్య వస్తూ ఇంకా చిన్న బాబు కోసం అయితే పేస్ట్రీ కేక్ తీసుకొని వచ్చాడనమాట. సో ఆ కేక్ని ఈ విధంగా కట్ చేసాం. భలే ఎంజాయ్ చేసాం. ఎలా ఎంజాయ్ చేసాం ఏంటనేది చూడండి. कोई कोई तो दाम नहीं दो कोया रे कोई कोया तो हमारे संग मामा कोई केक रुपए करना चल बहुत देगा एक बोतल एक बार हैप्पी बर्थडे दादी सब इच्छे यानी डबल సో ఇలా పెళ్ళి నుంచి వచ్చిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి. అందరం కలిసి ఇలా చిన్న కేక్ని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని అస్సలు అనుకోలేదు. ఎవరికి ఎక్కడ ఎలా రాసి పెట్టి ఉంటుందో తెలియదు కదా. ఇంకా మేమైతే భలే ఎంజాయ్ చేసాము. అందరం డ్రింక్ ఇంకా లేస్ ప్యాకెట్ ఇలా అందరం చిన్న పార్టీ అనమాట. అలా ఈవినింగ్ అయిపోయింది. మా అమ్మమ్మతో కాసేపు మాట్లాడి ఇంకా బయలుదేరేసాం బయటికి. ఇంకా బయటకంటే ఎక్కడికో కాదులేండి, మా ఇంటికి ఒక 5 minutes దూరంలో ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అసలే సండే ఇంకా నైట్ కూడా మ్యారేజ్ భోజనాలు ఉన్నాయి. కానీ అలా అందరం ఒకసారి కలుస్తామని చెప్పి ఈ విధంగా ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఇంకా ఇక్కడైతే చాలా తక్కువ రేటుకే మంచిగా ఇస్తారు, అలాగే మంచి నూడిల్స్ అయితే దొరుకుతాయి. సో ఎప్పుడూ బయట తినం కదా, ఎప్పుడో కాబట్టి ఇంకా మా పిల్లలు అయితే ఒక పక్క ఐస్ క్రీమ్ తింటూ ఒక పక్క నూడిల్స్ భలే ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళిపోతే ఇవన్నీ మిస్ అవుతాం.
ఫాస్ట్ ఫుడ్ ఎక్కడైనా తింటాం, కానీ అందరితో కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ తినడం అనేది చాలా రేర్ కదా. సో అలా ఈ విధంగా అయితే హ్యాపీగా అందరం కలిసి మా రిషి అయితే ఎక్కడున్నా అల్లరే అలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మళ్ళీ నైట్కి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి నైట్ పెళ్ళికైతే అటెండ్ అయిపోయాం. సో సండే అంతా కూడా చాలా బిజీ లైఫ్ అయిపోయింది. సో మా ఇంట్లో అయితే ఈ విధంగా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు? అలాగే మరి మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.